ఈడీ తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం సోరెన్ పై దూకుడు పెంచారు. సంకీర్ణ కూటమి సీఎం సోరెన్ నివాసంలో ఈడీ దాడులు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తాజా పరిణామాలపై బీజేపీ విమర్శలకు సంధిస్తోంది. ఈడీకి సోరెన్ భయపడుతున్నారని బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. కాగా తనకు గిట్టని నాయకులపై బీజేపీ ఈడీని పురమాయిస్తోందని విపక్షాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అయినా ఈడీ దాడులు ఆగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమవుతున్న వేళ జార్ఖండ్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల అందుబాటులో లేకుండా పోయిన ముఖ్యమంత్రి ఎట్టకేలకు రాంచీలోని నివాసానికి చేరుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలతో సోరెన్ సమావేశమయ్యారు. మరోవైపు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై సిఎస్ డీజీపీలతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారని డీజీపీ తెలిపారు. సోరెన్ నివాసంతో పాటు రాజ్భవన్ ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ను విచారించేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. రాత్రి వరకు ఎదురు చూసిన ఆయన అక్కడకు రాలేదు. సీఎంకు చెందిన 2 కార్లు, 36 లక్షల రూపాయల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. హేమంత్ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఆయన ఢిల్లీ నుంచి 1250 కిలోమీటర్లు ప్రయాణించి రాంచీకి వచ్చినట్లుగా సమాచారం. కాగా మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పోలీసులను ఆశ్రయించారు. తనను విచారించిన ఈడీ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో సోరెన్ సమావేశం నిర్వహించారు. సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో రాంచీ చేరుకున్నారు. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సోరెన్ నుంచి స్పందన కోసం అందరిలాగే తాను ఎదురు చూస్తున్నట్లు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కూడా వెల్లడించారు. మొత్తంగా సోరెన్ వ్యవహారం ఏదైతే ఉందో దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా కొంత సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి అరవింద్. రైట్, మొత్తానికి చట్టానికి ఎవరు అతీతులు కాదని నేను చెబుతూనే ఉన్నానని గవర్నర్ తెలిపారు. రాజ్యాంగం పరిధిలోనే మనమంతా పనిచేయాలని, రాజకీయంగా ఉన్న విభేదాలతో తనకు సంబంధం లేదంటూనే ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని గవర్నర్ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ సోదాలు జరిపిన నేపథ్యంలో గవర్నర్ అప్రమత్తమయ్యారు. రైట్, మొత్తంగా సీఎం సోరెన్ పై ఏదైతే ఈడీ విచారణ చేస్తోందో ఈ విచారణ అటు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా పెను సంచలనం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరవింద్. విజయ్, ఈ ప్రధానంగా ఇద్దరు ముఖ్యమంత్రుల పైన ఈడీ ఏదైతే చర్యలు ఇనిషియేట్ చేస్తుందో, ఒక ముఖ్యమంత్రి ఏమో దాదాపు 24 గంటల పాటు సుమారుగా ఆయన అబ్స్కాండ్ అయ్యారు అంటూ ఈడీ ప్రకటన చేసింది. తర్వాత ఆయన ఈడీ అందుబాటులోకి వచ్చారు. ఈడీ ఆయనని అదుపులోకి తీసుకున్న క్రమంలో, ఈడీ ఆయనతో విచారణ జరుపుతున్న క్రమంలో సుమారుగా 7,000 మంది పోలీసులతో ఒక భారీ భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసుల సమన్వయంతో ఒక భారీగా ఏర్పాటు చేసింది భద్రత. ఎందుకంటే అక్కడ హేమంత్ సోరెన్ కానీ వాళ్ళ తండ్రి శిబు సోరెన్ కానీ బలమైన నాయకులు. ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసినటువంటి కృషి, దానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో
వాళ్ళు వాళ్ళు ఒక బలమైన నాయకులని విచారిస్తున్న క్రమంలో హేమంత్ సోరెన్ యొక్క ఇల్లు రాజభవన్ వీటన్నిటి చుట్టూ భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇంకొక పక్కన రాష్ట్రంలో జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయని చెప్పాలి. ఆ వేగంగా మారుతున్న క్రమంలోనే చాలా కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆయన భార్యకి ఇస్తారంటూ ఒక ఊహాగానం అయితే తీవ్రంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఇవి ఇలా ఉంటే, రెండో పక్కన ఆయనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంటే ఆయన అనుకూల ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడితోటే అండగా ఉంటామంటూ ఇప్పటికే ప్రకటన చేశారు. ఇది ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఈడీ ఈరోజు 5వసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది. తప్పకుండా కావాల్సిందే అంటూ ఆ నోటీసులో నొక్కి వక్కానించింది. ఇవన్నీ ఏ డైరెక్షన్ లో వెళ్తాయి, ఎటువంటి డైరెక్షన్ లో వెళ్తాయి అనేది చూడాల్సిన పని. రవీంద్ర, ప్రధానంగా అటు ఢిల్లీ కావచ్చు, లేకపోతే హేమంత్ సోరెన్ వర్గీయులు కావచ్చు, చెప్తున్నది ఏంటంటే బీజేపీ సర్కార్ కావాలనే కక్షపూరితంగా అటు ఈడీని లేకపోతే సిబిఐ లాంటి సంస్థలని అడ్డం పెట్టుకొని మాపై ఇటువంటి చర్యలకు దిగుతోందంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఆ ఆరోపణలు ఎలా చూడాలి అరవింద్? అంటే ఇది ప్రధానంగా ఏంటంటే, భారతదేశంలో ఈ రోజు నాన్ బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళిద్దరు ప్రధానమైనటువంటి వాళ్ళు. ఈ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నాన్ బీజేపీ రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి వీళ్ళిద్దరిని టార్గెట్ చేసిందంటూ ఒకవైపు విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అయితే విచారణకు వెళ్ళి విచారణ ఎదుర్కోవటానికి వీళ్ళు అవాయిడ్ చేయటాన్ని అదే ప్రధాన ప్రచారాస్త్రంగా బీజేపీ ముందుకు తీసుకొస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.